GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో అధికారులతో కలిసి సేవాలాల్ మహారాజ్కు పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరు దీపాదాస్ మున్షి. కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి అండగా నిలిచిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. దేశంలోని వాహన వినియోగదారులకు ఇక కొత్త ఫాస్ట్ ట్యాగ్. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు. తమను గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చి 14 నెలలైనా రేవంత్ రెడ్డి సర్కార్ పరిష్కరించలేదు. ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తూ చౌటుప్పల్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉంది. సొంత పార్టీ నాయకులే ఆయన పేరును గుర్తించడం లేదు. ప్రజలు ఆయనను గుర్తించడం లేదు. వేల్పూర్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ తాహెర్, నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు. సేవాలాల్ మహారాజ్ వ్యక్తి కాదు, శక్తి. బాన్స్వాడ మండలంలోని పలు తాండాల్లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎడపల్లి మండలంలోని జానకంపేటలో భారీ చోరీ. కిరాణా వ్యాపారి బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 3.5 లక్షల రూపాయల నగదు అపహరించుకుపోయిన దుండగులు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడాలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మద్దతుగా నిలిచారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపాదాస్ మున్షి నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలని, ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కొన్ని దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో దీపాదాస్ మున్షి పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారని అది అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దీపాదాస్ మున్షి కేరళ ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉంటూ తెలంగాణలో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారని, ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలను సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణకు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్ను నియమించారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావన్నారు. దీపాదాస్ మున్షి ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణిగా పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం, నీతి నిజాయితీగా పనిచేసిన చరిత్ర ఉందని, పార్టీని క్రమశిక్షణగా సంస్థాగత బలోపేతం చేశారని వివరించారు. మల్కాపూర్ తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆలయ చైర్మన్ బంజారా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బూక్యా మున్ని నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మా గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి మా బంజారా కులస్తులకు రుణపడి ఉంటామన్నారు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును అధికార సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బూక్యా మిన్ని నాయక్, కాంగ్రెస్ మండల యూత్ ప్రెసిడెంట్ సురేష్, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జన్మించి ఆయన అడుగుజాడల్లోనే ఇప్పటివరకు నడుచుకుంటూ మా అంతా లంబాడి జాతి కానీ ఎవరైనా గోర్బంజారా కానీ ఆయన చెప్పినట్టే నడుచుకుంటూ అందరు చేసేసి ఈరోజు మేము 286 ఈ విధంగా ఉన్నామంటే అంతా ఆయన పుణ్యమే. ఆయన తర్వాత మా రామరావు మహారాజ్ గురువు గారు కూడా ఏంటంటే మా సంస్కృతి, మా కల్చర్ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా చేయాలనేది మా గోరు బంజారాలకు అందరికీ
జాతిని ఉద్దేశించి చాలా మాకు ఉద్దేశించి సంస్కృత కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా ఉండాలనేది చేయడం జరిగింది. బాన్స్వాడ మండలంలోని పోచారం రాంపూర్ తాండాల్లో సేవలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. బాన్స్వాడ మండలం పోచారం తాండా రాంపూర్ తాండా గ్రామస్తులకు ఏర్పాటు చేసినటువంటి సేవలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, బంజారా సోదరీమణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా బంజారా సోదరీమణులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. సేవలాల్ మహారాజ్ వ్యక్తి కాదు, శక్తి, స్వయంగా దేవుడని, ఎన్నో మహిమలు అద్భుతాలు చేశారన్నారు. జన్మించింది బంజారా కుటుంబంలో అయినా సేవలాల్ మహారాజ్ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అందరికీ దేవుడన్నారు. వారి సందేశం, బోధనలు, సూచనలు నాటికి నేటికి అందరికీ ఆదర్శంగా ఆచరించాలన్నారు. సేవలాల్ మహారాజ్ సూచించిన మార్గం నేటికి సమాజానికి, ముఖ్యంగా యువకులకు ఆదర్శమని కొనియాడారు. సేవలాల్ మహారాజ్ సూచించిన మార్గంలో మనం నడవాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి తాండాలో జగదంబ సేవలాల్ మహారాజ్ల గుడులకు నిధులను మంజూరు చేయించి నిర్మించుకున్నామన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయక్ నగర్లో గల సేవలాల్ మహారాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భోగ్ భండార్లో పాల్గొని నైవేద్యం స్వీకరించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రభుత్వ ఎస్టీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించడంతో కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి సేవలాల్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సేవలాల్ మహారాజ్ చూపిన బాటలో నడుస్తూ మనమందరం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. శ్రీ సేవలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహనీయుల విగ్రహాల స్థానంలో సేవలాల్ మహారాజ్ గారి స్టాచ్యూ దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనారోగ్యంతో అకాల మరణం చెందిన మిత్రుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. మేమున్నామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్కు చెందిన నరేష్ వృత్తిరీత్యా నిజామాబాద్లోని ఖలీల్వాడిలో ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్య సమస్యలతో అకాల మరణం చెందాడు. నరేష్ తల్లిదండ్రులు కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా అతనికి భార్య శృతి, పిల్లలు మరియు ఒక తమ్ముడు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో నరేష్ కుటుంబానికి మానసికంగా ధైర్యం ఇవ్వడానికి, పిల్లల చదువు కోసం భరోసా ఇవ్వడానికి నరేష్తో కలిసి 10th క్లాస్ చదువుకున్న నిజామాబాద్ SNB హై స్కూల్ 2004 బ్యాచ్ విద్యార్థులు ముందుకు వచ్చారు. అందరూ కలిసి అందరి సహకారంతో మిత్రుడి కోసం 4 లక్షల ఆర్థిక సహాయం నందిపేటలోని ఐలాపూర్లో వారి కుటుంబానికి అందించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కలిసి చదువుకున్న మిత్రులకు ఎవరికి ఏమి జరిగినా ఆపదలో ఆదుకోవడానికి మాణిక్ భవన్ 10వ తరగతి 2003-2004 బ్యాచ్ మిత్రులు కొంతమంది మాణిక్ భవన్ MMIV 2004 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి సేవా పనులు చేయడానికి ముందడుగు వేశారు. ఈ కార్యక్రమంలో అతని మిత్రులు పాల్గొన్నారు. మాణిక్ భవన్ స్కూల్లో చదువుకున్న 2003-2004 బ్యాచ్ సంబంధించిన విద్యార్థులు రీసెంట్గానే మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని కొత్త సొసైటీని ఫామ్ చేసుకొని అందరం ఆరోగ్యరీత్యా అందరు బాగుండాలి, ఏదైనా సహాయం చేయాలని ఒక అడుగు ముందుకేసాము. రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందని ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆయనను ప్రజలు గుర్తించకపోగా మరోపక్క సొంత పార్టీ నాయకులే ఆయన పేరు గుర్తుండడం లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్లో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్లో మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 15 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ను ఎందుకు బహిష్కరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఆయనను ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారన్నారు. సీఎం స్థాయిలో రేవంత్ హుందాగా వ్యవహరించడం లేదని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనపై నమ్మకం లేకే ప్రజలు సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్న వారు వివరాలు సరిగా ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే బీసీ గణనను తప్పుపడుతున్నారని అన్నారు. ఆ సర్వే లెక్కలను కాల్చి పారేయాలని అంటున్నారని, మరోవైపు ఏం ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వేముల ప్రశ్నించారు. బీసీ ప్రజలు చైతన్యవంతులయ్యారని, ప్రజలకు క్షమాపణ చెప్పి అడ్డమైన ప్రశ్నలు తీసివేసి మళ్లీ కులగణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అడ్డమైన కూతలు కూయడం మానివేయాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని.
పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ అతిక్రమించి 2020 మ్యాచ్ ఆడుతూ భాష తీరు మార్చుకోకుంటే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. మోదీ కులం గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి భాషా పదజాలంతో తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతున్నాను అంటున్న సీఎం రూల్స్ ను అతిక్రమించి 2020 మ్యాచ్ ఆడుతూ భాష తీరు మార్చుకోకపోతే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణలో మోడీ ప్రభుత్వం 40 రైల్వే స్టేషన్లు నిర్మించిందని, ఇందిరాగాంధీని ఎంపీగా మెదక్ ప్రజలు గెలిపిస్తే మొండి చేయి చూపారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయించామని చెప్పారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఆదివాసీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను. పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది. నాగరం జమ్మిగుట్ట ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ 286వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నాగరం జమ్మిగుట్ట ప్రాంతంలో సంత్ సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహిస్తూ మొదట బంజారా డాక్టర్స్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రామ్జీ నాయక్ తాండాలో జన్మించి సంత్ సేవాలాల్ చిన్నప్పటి నుంచి సేవాగుణం ఉండేదని, తల్లి తన కోసం పంపిన ఆహారాన్ని ఆకలితో ఉన్న వాళ్లకు ఇచ్చేవారని, బ్రిటిష్ ముస్లిం పాలకుల హయాంలో బంజారాల మత మార్పిడులను అడ్డుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా బంజారాలను చైతన్యపరుస్తూ తాండాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. 1806 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని యావత్మా జిల్లాలో మరణించారని, ఇందులో భాగంగా ఈ రోజున ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వారు తెలిపారు. మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులు వారి వారి కుల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంత్ సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకుని బంజారాల క్రీడాకారులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఇందులో గెలుపొందిన వారికి ప్రైజ్ మెమోటోలు బంజారాలైనటువంటి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి అందించారు. ఇందులో భాగంగా లింగేశ్వరగుట్ట పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొని బంజారాల దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ ఫోటోలో భవానీ మాతకు పూలమాల వేసి జెండాను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇందులో పాల్గొన్న వారికి ప్రసాదాలు అందించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ బంజారా డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ మోతిలాల్, డాక్టర్ హరికృష్ణ, మెడికల్ ప్రెజెంటేషన్ సంతోష్ నాయక్, సాయిలు, బంజారా కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆరాధ్య దైవం, గురువు, స్పిరిచువల్ గురువు అయినటువంటి శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతిని నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్, అలాగే ఇందూర్ పిఆర్ఓస్ అండ్ ఇందూర్ హెల్త్ కేర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కలిసి ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్టు చేయించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ను ఖమ్మం జిల్లా జైలులో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. కానీ కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నీ, మోసాలన్నీ ప్రజల మనస్సుల్లోకి వెళ్లిపోయాయన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నాయన్నారు. 14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారన్నారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు నరేందర్పై
గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్పై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. ప్రభుత్వం నడపడం చేతకాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పి పెట్టుకుంటామంటే కుదరదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ భవన్లో షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ ముందు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారునిగా నియమింపబడిన తర్వాత రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రజలకు అందే విధంగా షబ్బీర్ అలీ కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న షబ్బీర్ అలీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, పిసిసి కార్యదర్శి రాంభూపాల్, జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం, సీనియర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ మీసాల, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, కార్పొరేటర్లు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. షబ్బీర్ అలీ గారి 69వ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగను తనను గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పరిష్కరించడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మార్గమధ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మమ్మల్ని గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తామని, మీ గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనింగ్ రింగ్ రోడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. గెలిచి 14 నెలలవుతున్నా ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించలేదని, సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు నిలబడి తక్షణమే RRR బాధితుల సమస్యను పరిష్కరించాలన్నారు. మునుగోడు ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బాధితుల పక్షాన తాము కొట్లాడతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి RRR సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా RRRని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు పేదలకు దుప్పట్లు, స్వెటర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో కేక్ కట్ చేసుకుని జన్మదిన సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు, చిన్నపిల్లలకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో వెన్నంటే ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను అభయహస్తం కాలనీలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజాదరణ కలిగి ఉన్న షబ్బీర్ అలీ ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత పదవులను అవరోధించే విధంగా ఉండాలని ప్రజల తరపున కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ నాయకులు భాస్కర్, తుకారాం, రాములు, ఆకాష్, నసీమా, రాహుల్, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ సింగిల్ విండోలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు పాలాభిషేకం చేశారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాట్లాడుతూ మా పదవిని మరో 6 నెలలు పొడిగించినందున మా సేవలు రైతులకు వినియోగించుకునే విధంగా పదవీ కాలాన్ని పొడిగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైతులు ఏ అవసరాలున్నా లోన్లు గానీ, ఫర్టిలైజర్స్ గానీ మీ పరిధిలోని వ్యవసాయ పనుల నిమిత్తమై మీ స్థానిక డైరెక్టర్లను, ఉపాధ్యక్షులను గానీ, చైర్మన్ని గానీ సంప్రదించి తమ పరిధిలోని అవసరాల నిమిత్తం పనులకు సహకరించి పనులు చేయించుకోవాలని తెలిపారు. ఏ అవసరాలున్నా మమ్మల్ని సంప్రదించి మరో 6 నెలలు మేము పదవిలో ఉండడం జరుగుతుందని, కాబట్టి ఈ అవకాశాన్ని మా సొసైటీ పరిధిలోని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ పరిధిలోని రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా మళ్ళా గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి రామయ్య వీళ్ళందరి ఆధ్వర్యంలో మాకు ఇంకొక 6 నెలలు పదవీకాలం పొడిగించినందుకు ఈరోజు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా సొసైటీ డైరెక్టర్లకు, రైతులకు
మాకు ఈ పదవి కాలం ఇంకా నిలిచడానికి ఇంకా మరింత సేవ చేయడానికి మేము మా డైరెక్టర్లు కానీ పాలకర్లు కానీ హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైనా గవర్నమెంట్ మాకు ఏ పని చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ మాకు ఈ పదవి కాలం పొడిగించినందుకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఏగంటి సంఘ సభ్యులు దువ్వాల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ సంఘ సభ్యులు మాట్లాడుతూ 1964వ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని, తిరిగి ఈ రోజు నూతన మందిర పునర్నిర్మాణం చేసి శిఖర ప్రతిష్టాపన చేయడం జరిగిందన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, పుణ్యహవచనం, ఋత్విక్ వర్ణం, నవగ్రహ పూజ, వాస్తు క్షేత్ర పాలక పూజ, సర్వతోభద్ర మండప దేవతా పూజలు, యజ్ఞ హోమాలు, అనంతరం శిఖరంనకు జల ధ్యాన ఫల పుష్పాదివాసం, కుంభ సంప్రోక్షణం, తీర్థ ప్రసాదం వితరణ చేయడం జరిగిందన్నారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏగంటి సంఘ సభ్యులు, దువ్వాల సంఘ సభ్యులు, హిందూ వాహిని భక్తులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని రక్షిస్తాను, మీరు అందరూ కూడా ఈ ధర్మ మార్గాన్ని పట్టుకోండి అని చెప్పేసి మన భగవంతుడు గీతలో చెప్పి ఉన్నాడు. అందులో భాగంగానే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క శక్తిని మనం అందరం పొందాలంటే ఖచ్చితంగా ఆ భావాన్ని మనమందరం కూడా మన పిల్లలకు మనము అందరం తెలుసుకొని పంచుకోవాలి. అప్పుడే ఈ భారత మాత యొక్క బిడ్డలమని మనందరం నిరూపణ జరుగుతుంది. లేకపోతే అజ్ఞానం అనేది మన అంధకారంలో వచ్చి మనల్ని మనం కొట్టుకొని మానవులు చంపుకునే స్థితి ఈ రోజుల్లో జరుగుతున్నది. పిట్లం మండల కేంద్రంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బంజారా సేవా సంఘం వారు సేవాలాల్ 286వ జయంతిని ఉత్సాహంగా జరుపుకున్నారు. తర్వాత బైకులతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, టీచర్ సత్యం, టీచర్ అంబాడి, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మా స్టేట్లోనే కాకుండా దేశం మొత్తంగా చాలా పోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మేమందరూ కూడా మా సేవాలాల్ మహారాజ్ ఆయన అడుగుజాడలో నడవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది మొత్తం దేశవ్యాప్తంగా మా హాలిడే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రి బ్యాంకు వెనుక గల పాత భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రి బ్యాంకు వెనుక గల పాత భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎగసి పడుతున్న అగ్ని కీలలను అదుపు చేయడానికి సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. చుట్టుపక్కల బ్యాంకు, ఆసుపత్రి, హోటల్తో పాటు నివాస గృహాలు ఉండడంతో చుట్టుపక్కల వారు ఆందోళన చెందారు. మంటలు పూర్తిగా ఆర్పేయడంతో పాత భవనం కావడంతో అందులో ఎవరూ నివాసం ఉండకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. కట్టుకున్నవాడే కాటికి సాగనంపాడు. ప్రేమికుల రోజునాడే ప్రియురాల్ని చంపిన ఘటన దర్పల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దర్పల్లి మండల కేంద్రంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కన్న కొడుకు ముందటనే హత్య చేసి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాడు. అది కన్న కొడుకు చూస్తుండగానే ఉరివేసినట్లు తెలుస్తుంది. శుక్రవారం రాత్రి జానకంపేటకు చెందిన లక్ష్మాపూర్ వినోద్ దర్పల్లికి చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులున్నారు. శుక్రవారం రాత్రి వినోద్ తన కొడుకు చూస్తుండగానే తల్లి అనూష గొంతు నులిమి చంపేశాడు. పోలీసుల ముందు నేను చూస్తుండగానే మా నాన్న అమ్మను చంపేశాడని వారి కొడుకు తెలిపాడు. అనూషను హత్య చేసిన వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు బాలయ్య, ప్రశాంత్, బీజేపీ నాయకులు చెలిమిల నవీన్, రాకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనూష అనే అమ్మాయిని నిన్న శుక్రవారం నాడు సాయంత్రం జాన్కంపేట్కి సంబంధించినటువంటి వినోద్ వచ్చి అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి అక్రమంగా సంబంధం పెట్టుకొని కాపురం చేస్తూ ఉన్నారు. మధ్యలో విభేదాలు రావడంతో ఒక కొడుకు పుట్టిన తర్వాత కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో బాధితురాలు పొగరు రాధ 33,000 రూపాయలు, జక్క బొమ్మన్న 40,000 రూపాయలు, గండ్ర సుజాత 17,500 రూపాయలు, నల్లాశ్విని 13,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించారు. ఈ చెక్కులను ఈరోజు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సునీల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ముత్యాల సునీల్ కుమార్లకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షులు జావేద్, టౌన్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, కుందారపు శ్రీనివాస్, మేక సతీష్, నవీన్, అన్వర్, మజార్, మెట్టు అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు షబ్బీర్ అలీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఎన్ఎస్యుఐ నాయకులు అన్నారు.
నూడా చైర్మన్ కేశవేణు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వ ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులతో పాటు కార్యకర్తల ద్వారా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి నిజామాబాద్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడ్డారని, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు నిఖిల్ రెడ్డి, సాయి కిరణ్, శివ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఎన్ఎస్ఐ తరఫున ఈరోజు రక్తదానం ఇచ్చి మరొక ప్రాణాన్ని కాపాడాలని ఆలోచనతో ముందుకు తీసుకొని యువకులు కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అవసరంగా. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కిరాణా కొట్టు యజమాని భాస్కర్ గుప్తా ఇంట్లో ఈ చోరీ జరిగింది. గ్రామస్తులు పోలీసులు అందించిన వివరాల ప్రకారం భాస్కర్ గుప్తా తన బంధువుల పెళ్లి ఉన్నందున ఇంటికి తాళం వేసి కుటుంబంతో నిజామాబాద్కు వెళ్లారు. ఇదే సమయంగా భావించిన దుండగులు ఇంటి వెనకాల నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి దూకి తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లో బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, నగదు రూపాయలు 3.5 లక్షలు, 1 కిలో వెండి ఎత్తుకుపోయారు. శనివారం తెల్లవారుజామున చుట్టుపక్కల వర్గం నుంచి భాస్కర్ గుప్తాకు సమాచారం అందించారు. ఇంట్లో పెళ్లి కారణంగా బంగారం, నగదును బ్యాంక్ లాకర్లో నుండి తీసుకువచ్చినట్లు సమాచారం కాగా మండలంలో ఇటీవల ప్రధాన రహదారుల వెంబడే చోరీ సంఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పెట్రోలింగ్ సక్రమంగా చేయడం లేదని, రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని, పోలీసులు అధికారులు స్థానికంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని గ్రామీణ సిఐ విజయబాబు, ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీంను రప్పించారు. వివాదాస్పద ఫారెస్ట్ భూముల ఆక్రమణలను ఆపాలని సిరికొండ మండలం తాట్పల్లి గ్రామ దళితులు ఎఫ్ఆర్ఓ రవీందర్కు విన్నవించారు. సిరికొండ మండలం తాట్పల్లి గ్రామంలోని దళితులు గత 25 సంవత్సరాల క్రితం చదును చేసి ఆరుతడి పంటను పండించుకున్న భూములను కొంతమంది గిరిజనులు ఆక్రమిస్తున్నారని, ఈ ఆక్రమణను వెంటనే ఆపాలని ఎఫ్ఆర్ఓ రవీందర్కు విన్నవించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ భూమిని చదును చేసి ఆరుతడి పంట పండించుకుంటున్న తమకు ఫారెస్ట్ అధికారులు తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని, చదును చేసిన భూమి ఫారెస్ట్కి చెందుతుందని, పంట పండించడం, భూమి చదును చేయడం ఆపాలని, లేకపోతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించడంతో దళితులందరం ఆరుతడి పంటలు వేయడం ఆపివేశామన్నారు. దళితులమైన మేము అట్టి భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆ భూమి కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఎఫ్ఆర్ఓ రవీందర్కు విన్నవించారు. ఎఫ్ఆర్ఓ రవీందర్ వివరణ కోరగా గిరిజనులు చదును చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదని ఈరోజు తెలపడంతో విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో కొన్ని పంటలు కూడా పండించుకున్నాము. తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఎటువంటి దీన్ని ముట్టుకోకూరి, ఇది ఎవరికి ఆ ఫారెస్ట్గా చెందుతుంది, దీన్ని మేము చెట్లు వేస్తాము, మీరు ఏం చేయకూరి అని అంటే మేము వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఆగినాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మా తాటిపల్లి గ్రామ పంచాయతీలకు వచ్చారు. వేరే వాళ్ళు నూకితే మేము ఫోన్ చేసి పిలిపించినాం ఫారెస్ట్ వాళ్ళని. ఎందుకు మళ్ళీ మమ్మల్ని వద్దన్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఒక 10 బిగాల దాకా సాఫ్ చేసారు, ఇది ఎందుకు సాఫ్ చేసారని మేము పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇప్పటి నుంచి ప్రమాణం చేసి చెప్తున్నాము, మా జీపీలో జరిగిన సంఘటన మేము ప్రమాణం చేస్తున్నాము, తిరుపతి భూమేశ్వర్ వాళ్ళిద్దరికి ప్రమాణం చేసి మొత్తానికి ఒక్క చెట్టు ఇట్లా కట్ అయినా కానీ మేము బాధ్యత వహిస్తామని. నగరంలోని స్నేహ సొసైటీలో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంఘం ఆధ్వర్యంలో సిబిఓ వార్షిక సాధారణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి మరియు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సిద్దయ్య, న్యూరో సైకియాట్రిక్ డాక్టర్ రవితేజ, స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు తాటి వీరేశం, ఎస్ఓ నవీన్, టీబీ మరియు హెచ్ఐవి జిల్లా కోఆర్డినేటర్ రవిగౌడ్, డిఎస్ఆర్సీ కౌన్సిలర్ వరలక్ష్మి, సంపూర్ణ సురక్ష కేంద్ర కోఆర్డినేటర్ శ్రవంతి, స్నేహ టీఐ ప్రాజెక్టు మేనేజర్ బాలరాజు, ఎంఎన్డి విజయ్, సిబిఓ సభ్యులు, స్నేహ టీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సిబిఓ కొరకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లతో మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్ఆర్సీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మహిళా సెక్స్ వర్కర్లకు రక్త పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సెక్స్ వర్కర్లు, అవుట్ రీచ్ వర్కర్లు, పీర్ ఎడ్యుకేటర్లు పాల్గొన్నారు. ఎన్ని కళ్ళు దుకాణాలు, కళ్ళు దుకాణాల్లో 1000 సీసాలు, 2000 సీసాలు ఏడకలు వస్తాయి. అన్నీ ఏమేమో కల్తీ చేసి కల్తీ కళ్ళు మనం తాగుతున్నాం. కల్తీ కళ్ళు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి డాక్టర్ గారు చెప్పింది విని అటువంటి అనారోగ్య పారే అంశాలు పక్కన పెట్టండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, వరలక్ష్మి గారు కూడా ఎన్నో చెప్పారు. మరి అవన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా జీవిద్దాం. ఉన్న రోజులు మనం ఆరోగ్యం ఉంటేనే బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మీకు ఉచితంగా అంటే ప్రభుత్వం ఇన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టింది.
వాటిని సద్వినియోగం చేసుకొని మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు కావాల్సిన విధంగా ఇంకా ఏమైనా ప్రభుత్వ సదుపాయాలు ఉంటే ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందాను బార్ న్యాయవాదులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం మెమోంటోను అందజేసిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ, మొహమ్మద్ షాదుల్లా, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ప్రమోద్, గంగోని శుభం, విశ్వక్సేన్, బాలాజీ, సీనియర్ న్యాయవాది ఆశానారాయణ, జస్టిస్ నందా తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబా దర్శనానికి అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో వెళుతూ నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో కొద్దిసేపు ఆగిన ఆమెను బార్ ప్రతినిధి బృందం కలిశారు. జస్టిస్ నందా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యురాలుగా మధ్యవర్తిత్వం కౌన్సిల్ గా ఎనలేని న్యాయ సేవలు అందించారని బార్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. షిరిడి సాయి ఆధ్యాత్మిక యాత్ర ఫలప్రదం కావాలని బార్ ప్రతినిధి బృందం కోరింది. దేశంలోని వాహన వినియోగదారులకు కొత్త ఫాస్టాగ్ నియమ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఫాస్టాగ్ను ఇన్స్టాల్ చేసుకున్న వాహనదారులంతా కొత్త మార్పులను తప్పక తెలుసుకోవాలి. ఫిబ్రవరి 17, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ నియమాల ప్రకారం మీరు కొత్త చెల్లింపు విధానాలను పాటించకపోతే అదనంగా మీరు ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. అయితే కొత్తగా అమలు చేయనున్న రూల్స్ ఏమిటనేది ఇప్పటికే వెల్లడయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 28న కొత్త నియమాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 17, 2025 నుంచి మీరు టోల్ ప్లాజాకు చేరుకున్న తర్వాత 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఫాస్టాగ్ బ్లాక్ అవుతుంది. ఆ సమయంలో చెల్లింపులు జరగవు. అదేవిధంగా ట్యాగ్ను టోల్ ప్లాజా వద్ద చూపించిన తర్వాత కనీసం 10 నిమిషాలకు బ్లాక్ లిస్ట్ చేయబడితే కూడా చెల్లింపులు జరగవు. ఈ కొత్త నియమాల ప్రకారం వినియోగదారులకు 70 నిమిషాల సమయం లభిస్తుంది. దీని ద్వారా వారు తమ ఫాస్టాగ్ స్థితిని అప్డేట్ చేసుకోవచ్చు. టోల్ ప్లాజాకు చేరుకొని చివరి క్షణంలో ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తే అది మీకు ప్రయోజనం చేకూర్చదు. మీ ట్యాగ్ ముందే బ్లాక్ లిస్ట్ చేయబడితే టోల్ ప్లాజా వద్ద రీఛార్జ్ చేసినా చెల్లింపులు జరగవు. దీని కారణంగా మీరు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు అదనపు భారంగా పరిణమించనుంది. అలాగే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పుడు మీరు టోల్ ప్లాజాను దాటితే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సమయంలో మీరు 10 నిమిషాల ముందు ట్యాగ్ రీఛార్జ్ చేస్తే మీరు పెనాల్టీ వాపస్ పొందవచ్చు. దీనివల్ల మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఉండవచ్చు. మానిక్ బండార్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూర్ 2వ డివిజన్ పరిధిలో గల మానిక్ బండార్ తాండాలో వీడిఎస్ ఆధ్వర్యంలో బంజారుల ఆరాధ్య దైవమైన సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా భోగ్ బండార్ చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తాండా నుండి మానిక్ బండార్ గ్రామ వీధుల గుండా మహారాజ్ విగ్రహాన్ని ఊరేగింపుగా చేశారు. మహారాజ్ విగ్రహానికి మానిక్ బండార్ చెక్క వద్ద డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేశారు. యువకులు, మహిళలు నృత్యాలు చేశారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో ఎంతో ఆనందంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు రాహుల్ నాయక్, రమేష్ నాయక్, సుమన్ నాయక్, మాజీ కార్పొరేటర్ రాయ్ సింగ్, ప్రకాష్, వినోద్, తాండావాసులు పాల్గొన్నారు. ఈరోజు 286వ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి జన్మదిన ఉత్సవానికి ఇచ్చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద తండ అయిన మానిక్ బండార్ తండ నిజంగా వాస్తవంగా మన నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద తండ మానిక్ బండార్ తండ. పాపులేషన్లో కానీ దేంట్లోనే డీజిల్లో కూడా సెకండ్ డివిజన్కి వెళ్ళింది. ఈ తండవాసులు అంటే కుల పెద్దలు కానీ నాయక కార్బాలు వీరంతా కలిసి ఈరోజు 286వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరము. ఈరోజు ప్రతి తండలో కూడా శివాలయం జయంతి ఉత్సవాలు చేయడము అందరికీ శుభవందనములు. మరియు ఈ వాస్తవంగా మేము ఈ బంజారా నాయకులు అనేది చాలా మట్టుకు మైగ్రేటెడ్ పీపుల్స్. వీళ్ళు మాకు ఒక భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని బలోపేతం చేస్తామని ఆ సంఘ పెద్దలు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులుగా నీలి రామచందర్, సెక్రటరీగా టి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా పి కొమరయ్య, సయ్యద్ జావిద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా చల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం మండల కమిటీలు బలోపేతం చేయాలని, గ్రామాల్లో మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సోదరులకు పనిచేసే క్రమంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే వెంటనే గ్రామ, మండల, జిల్లా కమిటీ స్పందించడం గురించి మార్చి 5, 2025 నాడు జిల్లా మహాసభను బోధన్లో జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు జిల్లా ఉపాధ్యక్షులుగా సయ్యద్ జావిద్ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్పల్లి, ఇందల్వాయి, బోధన్, వర్ణి మరియు ఇతర బిఎన్ఆర్కేఎస్ మండల అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు. బోధన్ల మార్చి 5వ తారీఖు నాడు పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావాలి. మహాసభ బోధన్ల టీడీటీ మండపంలో మాట్లాడారు. ఖచ్చితంగా ప్రతి మండలి నుంచి అదే రోజు అమాస్ అనుకుందాము.
ఒక్కరోజు పని బంద్ పెట్టి మనం మెజార్టీని చూపిస్తేనే ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఎందుకంటే మనము మొన్న అంజయ్య భవనం వెళ్ళినాము, కానీ కొద్ది తక్కువ మందితో వెళ్ళినాము, అయినా స్పందించారు. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో నిర్మించుకున్న నూతన జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ రామ్రాజ్ మహారాజ్ గుడి ప్రారంభం చేసి నూతన విగ్రహాలైన జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ప్రతిష్ఠించుటకు సిద్ధం చేశారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో నిన్నటి రోజు గ్రామంలోని విగ్రహాలను ప్రతి వీధిలో ఊరేగింపు చేసి మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో అలాగే పురుషులు కూడా వస్త్రధారణతో ఎంతో ఆనందాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. అందులో భాగంగా ఈరోజు మహాయజ్ఞం, విగ్రహ పూజ, అన్నదాన సత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. సైబర్ వలలో మరో బాధితురాలు చిక్కింది. వరుసగా నమోదవుతున్న కేసులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నవీపేట ఎస్ఐ వినయ్ సూచించారు. సైబర్ నేరాలతో నిత్యం ఎవరో ఒకరు బాధితులుగా మారుతున్నారు. 3 రోజుల క్రితం 2 యువకులు సైబర్ నేరానికి బాధితులు కాగా తాజాగా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన జ్యోతి అనే మహిళ సైబర్ క్రైమ్ మోసానికి గురైనట్లు తెలుసుకుని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెలికాం కంపెనీలు కాలర్ ట్యూన్ రూపంలో వారిస్తున్న పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన మహిళకు ఒక యాప్లో వీడియోలు చూస్తుండగా వచ్చిన లింక్ క్లిక్ చేసింది. వర్క్ ఫ్రం హోమ్ అనడంతో 500 రూపాయలు పంపాలని సైబర్ కేటుగాళ్లు మెసేజ్ ద్వారా సందేశం ఇవ్వడంతో ఆమె తన ఫోన్ పే ద్వారా డబ్బు పంపింది. వెంటనే ఆమెకు 1300 రూపాయలు ఆ కేటుగాళ్లు పంపించారు. దీంతో నమ్మి ఆమె దశలవారీగా 2,35,000 రూపాయలు పంపింది. ఇంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో అవక్కైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎక్కువగా చదువుకున్న వారే ఈ సైబర్ నేరాల బారిన పడటం కోసం మెరుపు. ఈ సందర్భంగా నవీపేట ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మండలంలో సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, ఎంత అవగాహన కల్పించినా కూడా గుర్తు తెలియని లింకులు క్లిక్ చేస్తూ 3 రోజుల వ్యవధిలో 3 బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. పబ్లిక్ అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయడము, లేకపోతే ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చే మెసేజ్లు వాట్సాప్ కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ అయ్యి ఆ లింక్లను క్లిక్ చేయడంతో వీళ్ళు ఫస్ట్ ఒక తక్కువ అమౌంట్ అంటే ఒక 1000 రూపాయలు వేస్తే 1500 మళ్ళీ రిటర్న్ వస్తాయి. అట్లా నమ్మించి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అట్లాంటి కేసులు ఈ మధ్య మనకు షాకాపూర్ నుండి, తర్వాత ఫతేనగర్ నుండి, తర్వాత నవీపేట నుంచి చాలా వరకు రిపోర్ట్ అయినాయి. అవే కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్, మన ఓటీపీ నెంబర్ చెప్పమని చెప్పి వచ్చే ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పిల్లలు గంజాయితో దొరికిరు, లేకపోతే మీ పిల్లలు ఈ కేసులో ఇరికిస్తాము, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని చెప్పి వీడియో కాల్ చేసి యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ లాగా మాట్లాడుతున్నారు. అట్లా ఎవరు కూడా పోలీసులు యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్స్ చేయడము, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేనే లేదు. అట్లాంటివి ఏవి కూడా నమ్మకండి, మోసపోకండి. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో ఏపీకే ఫైల్స్ కూడా వస్తున్నాయి. అన్నోన్ ఏపీకే ఫైల్స్, పిఎం కిసాన్ యోజన అని చెప్పి, లేకపోతే మీకు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు అనౌన్స్ చేసింది, రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి, లేకపోతే హౌసెస్ ఇవ్వడం గురించి, వాటి గురించి ఏమైనా ఏపీకే ఫైల్స్ వస్తే ఎలాంటి ఏపీకే ఫైల్స్ కూడా ఓపెన్ చేయొద్దు. అవి చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నోన్ పర్సన్స్కి మన మొబైల్ ఇచ్చినట్టే అవుతుంది అట్లాంటి లింక్స్ ఓపెన్ చేస్తే. కాబట్టి అన్నోన్ పర్సన్ నుంచి ఎలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్లు కావచ్చు ఫేస్బుక్లలో అట్లాంటివి కూడా చేసి, అండ్ అన్నోన్ అమ్మాయిల నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి చాలామంది. ఇప్పుడు మనకు ఒక కేసు కూడా రిపోర్ట్ అయింది. ఒక అన్నోన్ పర్సన్ మనకు హరియాపూర్ నుంచి ఒక కేసు రిపోర్ట్ అయింది ఇంతకుముందు. ఒక అన్నోన్ అమ్మాయి నుంచి వీడియో కాల్ వస్తే అబ్బాయి వీడియో కాల్ మాట్లాడి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడంతో ఆ అమ్మాయి వీడియో కాల్ రికార్డ్ చేసుకొని అతని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అట్లా ఆయన 60,000 వరకు లాస్ అయ్యాడు. ఆ తర్వాత రిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైనా సరే ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో 1930 1930 నెంబర్కి కాల్ చేసి మనది కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఎక్కువ మొత్తంలో అమౌంట్ హోల్డ్ అయ్యి మనకు అమౌంట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి గోల్డెన్ అవర్ అని అంటారు. ఫస్ట్ 1 అవర్లో కంప్లైంట్ చేస్తే మనకు అంటే మనం పోగొట్టుకున్న అమౌంట్ని ఎక్కువగా రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నాలేశ్వర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు. నాలేశ్వర్ గ్రామంలో గత 6 సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా గ్రామస్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. నాలేశ్వర్ గ్రామంలో అతి పురాతనమైన శివాలయం, స్వయంభూగా వెలిసిన శివాలయాన్ని దర్శించుకుని యువకులు అంతా ఈ పోటీల్లో పాల్గొంటారు.
ఈ పోటీల్లో భాగంగా నాలేశ్వర్లో ఈ రోజు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న గ్రామ యువతకు అభినందనలు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఆటను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని యువకులు క్రీడా రంగంలోనే కాకుండా ఉన్నతమైన చదువులో కూడా రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మహాశివరాత్రి పర్వదినం రోజున బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, తాజా మాజీ సర్పంచ్ ద్యారా సరీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, సాయినాథ్, నవీన్ రాములు తదితరులు పాల్గొన్నారు. 26న మహాశివరాత్రి పండుగ ఉంది కావున మా గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా గత 6 సంవత్సరాల నుండి యువకులు అంతా ఏకమై పిల్లలకు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్న యువత అంతా 5 టీములుగా విడిపోయి మా గ్రామంలోనే యువకులతోని ఈ టోర్నమెంట్లో ప్రారంభించడం జరుగుతుంది. గత 6 సంవత్సరాల నుండి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా క్రీడా పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులను శివరాత్రి పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులు వివిధ గ్రామాలున్న గ్రామస్తులంతా మా శివరాత్రి పండుగ రోజున వచ్చి మా శివయ్యను దర్శించుకోగలరని ఈ సందర్భంగా మా గ్రామ యువకులని కోరుకునేది ఒకటేంత యువకులు క్రీడారంగంలోనే కాకుండా మంచి ఉన్నతమైన చదువుల్లో మంచి రాణించి మన నాలేశ్వర్ గ్రామానికి పేరు సంపాదించాలి. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్ అన్నారు. శనివారం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్కు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అన్నారు. ఇంటర్నెట్ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేల్పూర్ శ్రీనివాస్, కలిగోట మురళి, విడ్ నిర్వాహకులు ఎన్ ప్రసాద్, కౌన్సిలర్ ఎం రవి, సాయి ప్రసన్న, కౌన్సిలర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపల్ సరోజా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జ నవనీత మహేష్ చే జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులందరికీ వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జ నవనీత మహేష్ చే విద్యార్థులందరికీ వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రాములు, తహసీల్దార్ రవీంద్రరావు హాజరయ్యారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు వర్ణ నవనీత విద్యార్థులకు చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా ఎదుర్కోవడం, జీవితంలో లక్ష్య సాధన మొదలైన అంశాలపై నవనీత ప్రసంగం విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతూ జీవితంలో లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేమని, కావున ప్రతి ఒక్కరూ లక్ష్యంతో ముందుకెళ్లి తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని ఆమె సూచించారు. అలాగే విద్యార్థినిలో ప్రత్యేకంగా మహిళా సాధికారతపై చర్చించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. పాఠశాల హెచ్ఎం సతీష్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల్లో చదువు పట్ల మక్కువ పెంచడం, చదువు మరియు పరీక్షల భయాన్ని పోగొట్టడం కొరకు వారిలో ఉండే ఆత్మ నూన్యత భావాన్ని తొలగించి మనోధైర్యాన్ని పెంపొందించడం కొరకు వ్యక్తిత్వ వికాస తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, తహసీల్దార్ రవీంద్రరావు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గోదావరి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికో స్కిల్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికో టాలెంట్ అనేది ఉంటుంది. అందుకే అన్నాను, మరి నువ్వేం చేస్తున్నావు డిఫరెంట్ గా? నీకన్నీ తెలుసు, మరి నిన్నెందుకు డిఫరెంట్ గా పుట్టించాడే దేవుడు? నువ్వేమైనా డిఫరెన్స్ చేసిపోతామని. మరికొన్ని మండలాల వార్తలు. సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, ఆర్డీఓ కార్యాలయం డివిజనల్ పరిపాలనా అధికారి నరసింహులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చిరంజీవులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా మరియు జిల్లా బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమ్గల్ ప్రాజెక్టు వేల్పూర్ మండలంలోని అంగ్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని ఆడపిల్లల యొక్క లింగ నిష్పత్తిని పెంచడం మరియు లింగ నిష్పత్తిని తగ్గుదలను అరికట్టాలని చెప్పారు. ఆడపిల్లలు, మగపిల్లలు సమాజంలో సమానమని తెలుపుతూ ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. శిశు భ్రూణ హత్యల గురించి
వివరిస్తూ హత్యలు జరగకుండా ముందుగానే చూసుకోవాలని, ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత ఎందుకు తగ్గిందంటే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా, భ్రూణ హత్యలకు పాల్పడడం ద్వారా అఘాయిత్యాల వల్ల ఆడపిల్లలు మరియు పసిపిల్లల యొక్క మరణాలు ఎక్కువ అవుతున్నాయని వివరించారు. సూపర్వైజర్ ఉషారాణి, సౌమ్య, స్రవంతి, సునీత ఫిల్మ్ షో ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి, వాటిని అధిగమించిన వాళ్ళు సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి, పాఠశాల టీచర్స్, పోషణ అభియాన్ ప్రశాంత్, అంగన్వాడీ టీచర్స్ స్వరూప, మంజుల, స్వరూప, సునంద పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో అధికారులతో కలిసి సేవాలాల్ మహారాజ్కు పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరు దీపాదాస్ మున్షి. కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి అండగా నిలిచిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. దేశంలోని వాహన వినియోగదారులకు ఇక కొత్త ఫాస్ట్ ట్యాగ్. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు. తమను గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చి 14 నెలలైనా రేవంత్ రెడ్డి సర్కార్ పరిష్కరించలేదు. ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తూ చౌటుప్పల్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉంది. సొంత పార్టీ నాయకులే ఆయన పేరును గుర్తించడం లేదు, ప్రజలు ఆయనను గుర్తించడం లేదు. వేల్పూర్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ తాహెర్, నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు. సేవాలాల్ మహారాజ్ వ్యక్తి కాదు, శక్తి. బాన్స్వాడ మండలంలోని పలు తాండాల్లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎడపల్లి మండలంలోని జానకంపేటలో భారీ చోరీ. కిరాణా వ్యాపారి బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 3.5 లక్షల రూపాయల నగదు అపహరించుకుపోయిన దుండగులు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడాలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.